జీజీహెచ్లో వంశీకి వైద్య పరీక్షలు. వంశీకి ఫిట్స్, నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్య ఉన్నట్టు నిర్ధారణ. స్లీప్ టెస్ట్ కోసం మరో ఆస్పత్రికి రిఫర్ చేశామన్న జీజీహెచ్ సూపరింటెండెంట్. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న గన్నవరం మాజీ శాసనసభ్యులు, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం మరోమారు క్షీణించింది. దీంతో పోలీసులు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. జీజీహెచ్లోని న్యూరాలజీ విభాగం వైద్యులు వంశీకి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ తాజాగా ఒక హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. వంశీకి ఫిట్స్ ఉన్నాయి, అలాగే నిద్రపోతున్న సమయంలో ఆయనకు శ్వాస ఆగిపోతోంది అని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సమస్యకు సరైన చికిత్స అందించాలంటే స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో స్లీప్ టెస్ట్ చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన్ను స్లీప్ టెస్ట్ చేయించుకోవడానికి వేరొక ఆస్పత్రికి సిఫారసు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పూర్తి కావడంతో వంశీని తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. ఎక్స్ఎమ్మెల్యే వంశీ గారు జీజీహెచ్కి రిఫర్ చేశారు. వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు. అంటే అంతకుముందు మనకి ఉండింది, అయితే అది గత 1 yearగా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి, అట్లాగే జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి, ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు, వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇది జరిగింది. అయితే పల్మనాలజిస్ట్ చూశారు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెస్టులు ఆయన ఎగ్జామిన్ చేసి మెడిసిన్స్ రాసి పంపించారు. స్లీప్లెస్ ప్లథిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంతకుముందు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట. ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండానే, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది మనము ఈ ప్లథిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకొని నైట్ టైం ఇలా దబాన శ్వాస ఆగిపోకుండా, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా, పోయి ప్రమాదంలో పడకుండా ఆ టెస్ట్ చేస్తారు. అది బీప్యాప్ పెట్టాలా లేదా, వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో, ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి. అలాంటిది అన్ఫార్చునేట్గా మన దగ్గర లేకపోవటము, అదే చెప్పాం వాళ్ళకి, వాళ్ళు కూడా సాటిస్ఫై వెళ్ళిపోయారు. ఇది జరిగింది. అయితే మార్నింగ్ చేయాలని చేస్తే వారికి మంచిదని చెప్పి చేస్తే ఈ బీప్యాప్ అది పెట్టుకోవాలి. అంతకుముందు వారు వాడుతున్నారట అలాంటివన్నీ. అయితే మనకి ఇక్కడ లేకపోవటం వల్ల దాన్ని ఇలా సజెస్ట్ చేసి పంపించారు మన డాక్టర్స్. అయితే న్యూరాలజిస్ట్ చూశారు, అది రాసి వాళ్ళు స్టాంప్ చేసి మంచిగా చూసి పంపించారు. వాళ్ళు కూడా బాగానే స్టేబుల్గా ఉన్నారు వంశీ గారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.